Hey guys, name is Dinesh. Welcome back to another vlog. So, ఇవాళ మనం Volkswagen Jetta 2012 మోడల్ హైలైన్ వేరియంట్ రివ్యూ చేద్దాం. యాక్చువల్గా మనం చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేసి, కొంచెం లాస్ట్ మంత్ అంతా కొంచెం బిజీ ఉండి నేను యాక్చువల్లీ టైప్ 2 సెకండ్ లారా ఒకటి కొన్నాను. దానివల్ల లేట్ అయిపోయింది అనమాట. దాని రిపేర్లు ఇవన్నీ మొత్తం అది నేను మీకు నెక్స్ట్ 2-3 వీడియోస్లో ఆ లారా రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇవాళ ఫస్ట్ అయితే కనుక ఇది కూడా మా కారే 2012 మోడల్ 2 లీటర్ TDI హైలైన్ వేరియంట్ Volkswagen Jetta. దీన్ని కంప్లీట్గా లాస్ట్ టైం మనం చేసినట్టుగానే ఫుల్గా ఇన్డెప్త్గా మనం కంప్లీట్ లారా రివ్యూ చేసాం కదా, సేమ్ అట్లాగే దీన్ని కూడా చేసి చూపిస్తాను. టైప్ 2 Jetta గురించి స్టార్ట్ చేసేస్తే కనుక ఫ్రంట్ చూస్తే కనుక మీరు కొంచెం అగ్రెసివ్ టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. ఫ్రంట్లో మనం ఫ్రంట్ చూసుకుంటే కనుక దీనికి బైజెనాన్ కానీ LED కానీ ఎటువంటి హెడ్లైట్స్ కానీ ఏది ఇవ్వడం అనమాట. రెండు కూడా మనకి హాలోజన్ హెడ్లైట్సే ఉంటాయి. ఒకటి DRL వస్తుంది అండ్ సిగ్నల్ లైట్ అనమాట. కింద చూస్తే కనుక ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ ఆటోమేటిక్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఎట్లయితే మనం స్టీరింగ్ టర్న్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది అనమాట, మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ విజిబిలిటీ కోసం. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మనకి, సేమ్ లారాకు కూడా అట్లాగే ఉంటుంది. ఫ్రంట్ చూస్తే మనకి గ్రిల్ ఒకటి ఉంది. 2014 నుంచి వచ్చిన జెట్టాకి ఏంటంటే ఫ్రంట్ గ్రిల్ చేంజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం హెడ్లైట్స్ రెండు కూడా బైజెనాన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారనమాట విత్ LED DRL. కొంచెం బంపర్ కూడా చేంజ్ చేశారు. దీనికి హెడ్లైట్ వాషర్ అనేది లేదు. టైప్ 1 జెట్టాకి కూడా హెడ్లైట్ వాషర్ అనేది ఉండదు. కానీ 2014 to 2016 ఉన్న జెట్టాకి మాత్రం హెడ్లైట్ వాషర్ కూడా పెట్టారనమాట. నెక్స్ట్ వైల్ కమింగ్ టు ద వీల్స్ వచ్చేసరికి వీల్ సైజ్ వచ్చేసరికి 205/55 R16 వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది గ్లాస్ బ్యాక్ అలాయ్స్ కంపెనీ వాడు ఇవ్వడం, ఇది నేను పర్సనల్గా వేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ డ్యూయల్ టోన్ అలాయ్స్ ఇస్తారనమాట. అది కొంచెం స్క్రాచెస్ అవన్నీ పడిపోయి ఉండడం వల్ల నేను దీన్ని వేయించాను అనమాట. నెక్స్ట్ సైడ్ చూస్తే కనుక చాలా లాంగ్గానే ఉంటుంది కార్, మనకి ఎట్లా చూసుకున్నా కానీ. చూసుకున్నట్టయితే కనుక డోర్కి ఒక చిన్న స్మాల్ క్రోమ్ లైన్ అయితే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మనకి యాంటీనా వచ్చేసరికి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది బై డిఫాల్ట్ కంపెనీ నుండి. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రంట్ వచ్చినట్టే 4 పార్కింగ్ సెన్సర్స్ బ్యాక్ కూడా వస్తాయి అనమాట. అండ్ ఈ టైల్ ల్యాంప్స్ వచ్చేసరికి LED అయితే కాదు, LED లాగా ఉంటాయి కానీ LEDలు అయితే కాదు, ఇవి హాలోజన్ బల్బ్సే. డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్ అయితే ఇస్తారనమాట ఒకటి లెఫ్ట్ సైడ్న. బ్యాక్ కూడా రేర్ డిస్క్ వస్తుంది అనమాట బై డిఫాల్ట్ కంపెనీ నుండే. మనకి ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఉంది, ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం రివర్స్ గేర్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఆటోమేటిక్గా కొంచెం డౌన్ అవుతుంది అనమాట. సో దట్ మనం ఈ ఏరియా ఉంది చూసారు, ఈ ఏరియా మనం ఏదన్నా కార్నర్లో ఏమన్నా పార్క్ చేసేటప్పుడు ఏమన్నా స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే హిట్ అవ్వకుండా చూసుకోవడం కోసం, కింద ఉన్న వ్యూ కనిపించడం కోసం ఆటోమేటిక్గా రివర్స్ గేర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఈ మిర్రర్ గ్లాస్ అనేది మొత్తం ఇట్లా డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సిగ్నల్ ల్యాంప్ ఒకటి ఉంది. డౌన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం పడిల్ ల్యాంప్ అనేది కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక సెన్సార్ అయితే వచ్చారు. ఇదేంటంటే మనకి ఆటోమేటిక్ హెడ్లైట్, ఆటోమేటిక్ వైపర్స్ కోసం యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ సెన్సార్. అండ్ వైపర్స్ వచ్చేసరికి డ్యూయల్ బ్లేడ్ వైపర్స్ వస్తాయి అనమాట, కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి చూడడానికి. Volkswagen Jetta టైప్ 2 ఇంటీరియర్ గురించి మాట్లాడితే కనుక ముందుగా మనం డోర్ గురించి వద్దాం. డోర్లో మనకి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్గా 4 పవర్ విండోస్ ఉంటాయి. ఈ 4 పవర్ విండోస్ కూడా 1 టచ్ ఆటో అప్ అండ్ డౌన్ విత్ యాంటీ పించ్ అనమాట. ఇది వచ్చేసరికి డిక్కీ యాక్సెస్ అన్లాక్ బటన్ అనమాట. ఇది కంప్లీట్ మిర్రర్ కంట్రోల్స్ అండ్ ఇది లాక్ అండ్ లాక్. ఇది వచ్చేసరికి అల్యూమినియం ఫినిష్లో డోర్ హ్యాండిల్ అయితే మనకి ఇచ్చారు. అండ్ కంప్లీట్గా మనం మెటీరియల్స్ గురించి మాట్లాడితే ఈ జెట్టా టైప్ 2లో ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మెటీరియల్ కూడా సాఫ్ట్ టచ్ అనేది లేదనమాట, మొత్తం హార్డ్ ప్లాస్టిక్కే ఉందన్నమాట. ఇది కూడా ఫేక్ వుడెన్ ట్రిమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి లెదర్, చిన్న స్మాల్ పీస్ ఆఫ్ లెదర్ ఇచ్చారు. టైప్ 1 జెట్టాలో కనుక మనకి చూసుకుంటే దానికి కొంచెం సాఫ్ట్ మెటీరియల్స్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ ఇది ఆటోమేటిక్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే క్లచ్ అనేది ఉండదు మనకి, జస్ట్ ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ పెడల్ మాత్రమే ఉంటుంది. వైల్ కమింగ్ టు ద సీట్స్ వచ్చేసరికి 12 అడ్జస్టబుల్ అనమాట, ఓన్లీ డ్రైవర్ సీట్. ప్యాసింజర్ సీట్ వచ్చేసరికి కంప్లీట్ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ టైప్ 1 జెట్టాలో అయితే అసలు ఎలక్ట్రిక్ సీట్ అనేది లేదు, జస్ట్ లంబార్ సపోర్ట్ ఒక్కటి మాత్రం ఇచ్చారు. ఇది వచ్చేసరికి కంప్లీట్ హెడ్లైట్ కంట్రోల్స్ అయితే మనకి దీంట్లో ఉంటాయి, ఆటో ఆఫ్, పార్కింగ్ లైట్, ఫాగ్ ల్యాంప్, రేర్ ఫాగ్ ల్యాంప్ కంప్లీట్గా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హెడ్లైట్ లెవెలర్ అనమాట. దాని పక్కన ఉంది, ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసరికి ఇంటీరియర్ లైట్ ఉంటుంది కదా మనకు, ఆ ఇంటీరియర్ లైట్ని బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట అది. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే కనుక ఇదే స్టీరింగ్ వీల్ మనం Volkswagen Passatలో చూడొచ్చు అండ్ టైప్ 1 జెట్టాలో కూడా
సేమ్ ఇదే ఎగ్జాక్ట్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్కి ఏంటంటే ఈ కంట్రోల్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన కంట్రోల్స్, అండ్ ఈ కంట్రోల్స్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ వోక్స్వ్యాగన్ జెట్టాలోనే మాత్రమే టైప్ 1 కానీ టైప్ 2లో కానీ మాత్రమే ప్యాడల్ షిఫ్ట్స్ అనేవి వస్తాయి అనమాట. మాన్యువల్గా మనం గేర్స్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి చూసారా, ఇవి మనం వేసుకోవచ్చు అనమాట. టైప్ 1 లారాలో కానీ టైప్ 2 లారాలో కానీ మనకు అది ఇవ్వడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏసీ గురించి మాట్లాడితే ఇది సింగిల్ జోన్ ఏసీ అనమాట. ప్రీవియస్ టైప్ 1 జెట్టాలో మాత్రమే డ్యూయల్ జోన్ ఏసీ ఇచ్చారు, టైప్ 2 జెట్టాలో అది తీసేశారు. అండ్ హెడ్ యూనిట్ వచ్చేసరికి ఇది హెడ్ యూనిట్ కంపెనీ వాడు ఇచ్చింది కాదు, కంపెనీ వాడు ఇచ్చింది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మేము జేఏసీకి మార్పించాం. అసలు మీకు ఎక్కడా కూడా సీట్లో మాత్రం వ్రింకిల్స్ కానీ సీట్ పగిలిపోయినట్టు ఉండడం కానీ స్టెయిన్స్ పడడం కానీ అట్లాంటివి ఏది ఉండదన్నమాట. కాకపోతే కొంచెం కంఫర్ట్ అయితే లారాతో కంపేర్ చేస్తే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది సీట్ మాత్రం, కానీ సీట్ లెదర్ మాత్రం ఎక్కడ ఇబ్బంది అయితే పెట్టదు. అట్టలో ఎవ్రీ డోర్కి 2 స్పీకర్స్ వస్తుంది. ఇక్కడ ఒక వచ్చేసరికి మన ట్విటర్ ఒకటి, ఇక్కడ వచ్చేసరికి ఒక స్పీకర్ ఒకటి. లారాలో మాత్రం 3 వస్తాయి, జెట్టాకి 2 వస్తాయి. సో టోటల్గా 8 స్పీకర్స్ మాత్రమే వస్తాయి జెట్టాకి. లారాకి చూసుకున్నట్టయితే కనుక 12 స్పీకర్స్ అయితే వస్తాయి మనకి. ఈవెంట్ ఇక్కడ అండ్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం స్మాల్ స్పేస్ ఫర్ ద స్టోరేజ్ కంపార్ట్మెంట్ అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉందన్నమాట రేర్ విత్ బాటిల్ హోల్డర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసరికి మనం రేర్ బూట్ యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడితే కనుక డ్రైవర్ సైడ్ మనం చూసుకుంటే ఒక 1 లీటర్ బాటిల్ ఈజీగా పెట్టేయచ్చు అండ్ 3 హాఫ్ లీటర్ బాటిల్స్ కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఫోన్ కానీ కీస్ కానీ అట్లాంటివైనా పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 లీటర్ బాటిల్స్ 2 ఈజీగా పెట్టేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం గ్రిప్గా హోల్డ్ చేయడం కోసం కూడా సంథింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా పెద్ద స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మిడిల్ చూసుకుంటే కనుక సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడైతే కనుక కూల్డ్ గ్లవ్ బాక్స్ అండ్ దట్టు కీ లాకబుల్ ఇచ్చారు మనకి విత్ ఏ లైట్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ డ్రైవర్ సైడ్ లాగానే ఉంటుంది. రేర్ సైడ్ కూడా ఈజీగా సఫిషియంట్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టేయచ్చు. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. మెయిన్ స్టోరేజ్ స్పేస్ బూట్. ఈ వోక్స్వ్యాగన్ జెట్టా బూట్ వచ్చేసరికి చాలా పెద్ద బూటే వస్తుంది. కాకపోతే మనకి ఒక చిన్న మైనస్ ఉందన్నమాట లారాతో కంపేర్ చేస్తే. ఏంటంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే కనుక ఈ ఓన్లీ ఈ ఒక్క మెటల్ పార్ట్ అనేది ఒక్కటే మనకి ఓపెన్ చేయడానికి కుదురుతుంది కదా జెట్టాలో. అదే మనం లారాలో చూసుకున్నట్టయితే కనుక ఈ మెటల్ పార్ట్ నుంచి టాప్ ఆఫ్ ద గ్లాస్ నుంచి కంప్లీట్ యూనిట్ అయితే ఓపెన్ క్లోజ్ అయిపోతుంది. దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. బూట్కి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు, కాకపోతే లోడింగ్ అన్లోడింగ్కి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట జెట్టాలో. మెయిన్ పార్ట్ వచ్చేసరికి డ్రైవింగ్. దీని డ్రైవింగ్ అయితే మనకి మామూలు ఫన్ ఉండదండి. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ కానీ బ్రేకింగ్ కానీ హ్యాండ్లింగ్ కానీ హై స్పీడ్ స్టెబిలిటీ కానీ ఏదైనా టాప్ నాచ్ ఉండిద్ది. అండ్ లోపల క్యాబిన్ నాయిసెస్ ఏముండవు, చాలా సైలెంట్గా ఉండిద్ది. ఎంత ఫాస్ట్ వెళ్ళినా రోడ్ నాయిస్ కానీ విండ్ నాయిస్ కానీ ఏది ఉండదు. మనకి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చూసుకున్నా కానీ ఏదైతే బాగుండేది అన్నీ ఎక్సలెంట్. ఎందుకంటే ఇది అప్పట్లో చాలా హై ప్రైస్ ఉన్న కాస్ట్లీ ప్రీమియం సెడాన్ వెహికల్ కాబట్టి. దీని వేరియంట్స్ గురించి మాట్లాడితే దీని టోటల్ 3 వేరియంట్స్ అనేది వచ్చింది. లో ఎండ్ వచ్చేసరికి ట్రెండ్ లైన్, మిడిల్ వేరియంట్ వచ్చేసరికి కంఫర్ట్ లైన్, హై లైన్ వచ్చేసరికి టాప్ ఆఫ్ ద వేరియంట్ అనమాట. అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే మనకి ఇదే పార్ట్స్ జెట్టాలో ఉన్న పార్ట్సే 2-3 కార్స్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైక్ స్కోడా సూపర్లో కానీ స్కోడా ఎట్టి కానీ వోక్స్వ్యాగన్ పసాట్ స్కోడా లారాలో కానీ సిమిలర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి మనకి. ఇప్పుడు ఇంజన్, ఏసీ కాంపోనెంట్స్, స్టీరింగ్ ర్యాక్ అట్లా ఎలక్ట్రికల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు ఒకదానిది. సో ఇప్పుడు కొత్త కార్ అయితే లేదు కాబట్టి యూజ్డ్ మార్కెట్లో అయితే కనుక మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే కానీ అరౌండ్ 3 to 10 lakhs అయితే ఉండిద్ది అనమాట. డిపెండ్స్ అపాన్ ద ఇయర్, కిలోమీటర్స్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మెయింటెనెన్స్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మెయింటెనెన్స్ ఎట్లా ఉండిద్ది అనేది కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ కార్ది కూడా ఫస్ట్ టైం తెలుగు రివ్యూ యూట్యూబ్లో మన ఛానల్లోనే గైస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏం నచ్చిందో కామెంట్ చేయండి గైస్. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం.